జోలకంటి బ్రహ్మానంద రెడ్డి అడుగుపెట్టిన తర్వాత ఫ్యాక్షనిజం స్టార్ట్ అయ్యింది, మర్డర్లు ప్రారంభమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? సిగ్గుందా? మీ ఎంపీపీ గొంతుకు వస్తుంటే మాకు సంబంధం లేదంటే ఇంతమంది నా సిగ్గుమాలి విధానాలు మాట్లాడేవాడు ఇవ్వడం ఉన్నాడా? అంటే ప్రభుత్వం తరపున మద్యం షాపులు నడుస్తుంటే మద్యం అక్రమంగా ఎలాగ అమ్మబడుతుంది, అసలు ఎలా రవాణా చేస్తారు? ప్రభుత్వ దుకాణాలు అవసరమైతే 2-3 గంటలు ముందుగా మూసేస్తారు. ఒక చీప్ క్వార్టర్ 800 రూపాయల వరకు అమ్మిన పరిస్థితి. జోలకంటి ఏదో ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయం చేస్తారు, తర్వాత వలస పక్షిలాగా ఎగిరిపోతారనేది అతిపెద్ద ప్రచారం జరుగుతుంది. చెప్పు తీసుకొని కొట్టాలి ఇలాగ. అది కూడా నా తప్ప. బ్రహ్మానంద రెడ్డి ప్రజలకు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేయబోతున్నారు? నేను చేయటానికి నేను ధనవంతుడిని కాదు, నేను ఒక్కడిగా నేను ఏదో ఖర్చు పెట్టి చేశాను.